చీడికాడ మండలం కండివరం గ్రామానికి చెందిన రమ్య గర్భిణి. ప్రసవం కోసం కేజీహెచ్లో చేరింది. రమ్య ఆరోగ్యం సహకరించకపోవడంతో 25 వారాలకే ప్రీమెచ్యూర్ బేబీకి జన్మనిచ్చింది. శనివారం ఉదయం 4 గంటలకు మగబిడ్డ పుట్టాడు. కేవలం 912 గ్రాముల బరువుతో పుట్టిన ఆ శిశువుకు అవసరమైన వైద్య సేవలు అందించారు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు లేదు ఆ కుటుంబానికి. ఎందుకంటే పుట్టిన ఆ శిశువులో చలనం లేదు. వైద్యులు గంటల పాటు శిశువును బ్రతికించేందుకు శ్రమించారు. చివరకు 6 గంటల అబ్జర్వేషన్ తరువాత బిడ్డకు ఊపిరి ఆగిపోయిందని పేరెంట్స్కు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రి సిబ్బంది సైతం అదే అంశాన్ని ఆసుపత్రి రికార్డ్స్లో ఎంట్రీ చేశారు. ఆ తరువాత శిశువును తండ్రికి అప్పగించారు. దీంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది ఆ కుటుంబం. శిశువుకు అంత్యక్రియలు జరిపేందుకు ఆ తండ్రి బరువెక్కిన గుండెతో ఇంటికి బయలుదేరాడు. అంబులెన్స్లో కూర్చున్న తరువాత ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఒడిలో ఉన్న శిశువులో కదలికలు వచ్చాయి. అది గమనించిన తండ్రి హుటాహుటిన శిశువును వైద్యుల వద్దకు తీసుకెళ్లాడు.